సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు మంచి రిటర్న్స్కి, మంచి అప్రిషియేషన్స్ కోసం. ఎవరైతే పెద్ద క్యాపిటల్ ఉందో, అంటే 50 లక్షలు ఆ పైన ఉన్న వాళ్ళు ఇలా రియల్ ఎస్టేట్ ద్వారా ఇన్వెస్ట్ చేసి నాకు అప్రిషియేషన్ కావాలి, మంచి డబ్బులు పెరగాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్తో పాటు ఇంకొక మార్గం ఉంది అనేది కొద్దిమందికి మాత్రమే తెలుసు. అదే ఏంటంటే పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. ఇక్కడ ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది క్వైట్ కామన్. అక్కడ ఏంటంటే ఇది అందరి కోసం అనమాట. అంటే చిన్న ఇన్వెస్టర్స్ నుంచి పెద్ద ఇన్వెస్టర్స్ వరకు కూడా మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. అలా కాకుండా ఎవరి దగ్గర అయితే డబ్బులు కార్పస్ కొంచెం ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇంకొక మంచి సాధనం ఏంటంటే పిఎంఎస్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంటే మీ రిస్క్ తీసుకున్న దాన్ని బట్టి అడిషనల్గా రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఏంటి? లిక్విడిటీ. అది మేజర్ అడ్వాంటేజ్ రియల్ ఎస్టేట్ కన్నా అది కూడా ఉంటుందన్నమాట. సో పిఎంఎస్కున్న అడ్వాంటేజెస్ ఏంటి, కొన్ని పిఎంఎస్ కేటగిరీస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పిఎంఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్. నువ్వు ఈక్విటీలో మీ సొంతంగా ఒక కొద్దిమంది చూశాను, 1 or 2 crores పెట్టారు, బట్ 4-5% కన్నా ఎక్కువగా రిటర్న్స్ రావట్లేదని నాకు చాలామంది ఫోన్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మీ సొంతంగా మేనేజ్ చేసుకోవడం కన్నా ఒక ప్రొఫెషనల్కి ఇచ్చేస్తే, ఒక పిఎంఎస్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. డీసెంట్ అంటే ఏంటంటే యాక్చువల్లీ మంచి వెల్ మేనేజ్డ్ పిఎంఎస్ వచ్చేసి మీకు మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా 4-5% ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. ఉన్నాయి అలా ఇంకెక్కువ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఈస్ ద బేసిక్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. దెన్ కస్టమైజేషన్. నీకు నీ సొంత పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేప్పుడు నువ్వు కస్టమైజేషన్ కొన్నిసార్లు చేసుకోగలుగుతావు, కొన్నిసార్లు నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు అలా కాదు. ఇక్కడ ఏంటి, నీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు నువ్వు హయ్యర్ రిస్క్ తీసుకునే వాళ్ళు అయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కానీ, స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఫోకస్డ్ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసే పిఎంఎస్ కంపెనీస్ ఉన్నాయి, ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. దెన్ అట్లాగే ఇంకో అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ డైరెక్ట్ ఓనర్షిప్. ఇది మీ డీమ్యాట్ సపరేట్గా ఒకటి ఓపెన్ అవుతుంది, అందులోనే ఇన్వెస్ట్ అవుతాయి. ఎటువంటి ప్యాసివ్గా మ్యూచువల్ ఫండ్ లాగా ప్యాసివ్గా ఏముండదు, మీ పైనే ఉంటాయి. అండ్ కొన్ని కేసుల్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫిషియన్సీ, ట్యాక్స్ పోర్ట్ఫోలియో బిల్డింగ్లో ఉంటుంది, ట్యాక్స్ ఎఫిషియన్సీ కూడా కొన్ని కేసుల్లో ఉంటుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా ఫాస్ట్ అవుతుంది. ఇమాజిన్ చేయండి, ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ ఏయుఎం చూసుకుంటే 10-20 వేల కోట్ల నుంచి 40-50 వేల కోట్ల వరకు ఒక ఏయుఎం ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క కంపెనీలో 2-3 వేల కోట్ల ఈక్విటీ కొని ఉన్నారు. వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నా, ఎంట్రీ అవ్వాలన్నా కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సైజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బిగ్గర్. వెరాస్ పిఎంఎస్లో మీ 50 లక్షలతోటే పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. అందులో కూడా మ్యాక్సిమం 15% కన్నా ఒక కంపెనీకి ఇవ్వనప్పుడు ఎక్కువ 50 లక్షలు పెడితే 7 లక్షల కన్నా ఎక్కువగా ఒక ఈక్విటీలో, ఒక స్టాక్లో పెట్టరు. ఒక కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది అని కొనాలన్నా, బాగా చేయట్లేదని అమ్మేద్దామన్నా 7.5 లక్షల వర్త్ ఆఫ్ ఈక్విటీ అమ్మడం చాలా ఈజీ. వేరేజ్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ 75 కోట్లు, 750 కోట్లు, 7,500 కోట్ల ఉన్న ఈక్విటీ, ఒక కంపెనీ ఈక్విటీని అమ్మాలంటే టైం పడుతుంది. అక్కడే డిఫరెన్స్ అవుతుంది. పిఎంఎస్లో ఎగ్జిక్యూషన్ అనేది ఎఫిషియెంట్గా అవుతుంది, పోర్ట్ఫోలియో చాలా డైనమిక్గా, ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ట్యాక్సేషన్ నీవే కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏవైనా పోర్ట్ఫోలియో చేంజెస్ని బట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ రెండూ అప్లై అవుతాయి. కాకపోతే ఏంటంటే పర్ఫార్మెన్స్ని బట్టి ఫీజు ఉంటుంది. సో ఫండ్ మేనేజర్కి కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. నీకు మంచి రిటర్న్స్ ఇస్తే నాకు మంచి ఫీజు వస్తుంది. ఎక్కువ మటుకు ఫండ్స్ వచ్చేసి 2% ఫిక్స్డ్ ఫీజు, కొన్ని ఫిక్స్డ్ ఫీజు ప్లస్ పర్ఫార్మెన్స్ ఫీజు, రకరకాల ఫీ మోడల్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో లాగా ఫిక్స్డ్గా ఒక ఎక్స్పెన్స్ రేషియో కాకుండా పిఎంఎస్లో మన చాయిస్ చాలా ఉంటుంది. ఒక 350 నుంచి 400 పిఎంఎస్ కంపెనీలు, ఫండ్ మేనేజర్లు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సేఫ్టీ వైజ్ చూసుకుంటే ఇవి కూడా సెబీ మేనేజ్డ్. ప్రతిరోజు మన పోర్ట్ఫోలియో ఏందో ఒక రిజిస్ట్రారు, ఒక కస్టోడియన్ మొత్తం మానిటర్ చేసి సెబీకి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఏ రోజు మనం లాగిన్ చేసుకున్నా మన పోర్ట్ఫోలియో వాల్యూ ఏందనేది ఈజీగా తెలుస్తుంది. దెన్ అడ్వాంటేజెస్ చూద్దాము. రియల్ ఎస్టేట్ కన్నా కొన్ని చిన్నగా
బ్రీఫ్గా. ఒకటి, టికెట్ సైజ్ వచ్చేసి ఇక్కడ మీకు 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఈ కాలంలో పెద్ద సిటీస్లో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మీకు 1,00,00,000 కన్నా తక్కువ ఉండదు. ఇక్కడ అలా కాదు, 50 నుంచి మినిమం మీ ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు కూడా. అట్లాగే డైవర్సిఫికేషన్, అక్కడైతే ఒకటే ప్రాపర్టీలో పే చేయాల్సి వస్తుంది. ఒక ₹1,00,00,000 ఉంటే ఒక ప్రాపర్టీ కొనాలి. ఇక్కడ అలా కాదు, మీరు ఒక 20-25 స్టాక్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో దేర్ బై మీ రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లిక్విడిటీ, అదే మేజర్ ఇష్యూ. 2 రాష్ట్రాల్లో కూడా అందరికీ ఆస్తులు ఉన్నాయి, బట్ లిక్విడిటీ లేదు. ప్రతిసారి రెగ్యులర్గా క్యాష్ ఫ్లో ఇన్కమ్ లేదు. అలాంటప్పుడు పిఎంఎస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. మీరు ఒక 50 లక్షలు పెట్టారు, ఒక 20% పెరిగింది, అవసరానికి ఒక 5-6 లక్షలు విత్డ్రా చేసుకుంటే ఎవరు ఆపరు. సో లిక్విడిటీ ఈజ్ 100%. ఆర్ మొత్తం వద్దు అంటే ఏ రోజైనా విత్డ్రా చేసుకోవచ్చు. మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారా లేదా, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అమ్ముడుపోతుందా లేదా, తక్కువకు అమ్ముతున్నామా కొంటున్నామా తెలియదు. ఇక్కడ యాక్చువల్గా వాట్ ఎవర్ దిస్ ద మార్కెట్ ప్రైస్ దట్ డే మీ వాల్యూ తెలుస్తుంది. మీకు ఏ రోజు అమ్మాలంటే ఆ రోజు అమ్ముకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెన్సీ, అబ్జల్యూట్గా మీ పోర్ట్ఫోలియో ఏ రోజు లాగిన్ చేసినా ఎంత పర్సంటేజ్ ఏ కంపెనీలో పెట్టాడు అనేది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మీకు ఒక డౌన్లోడ్ చేసుకుంటే తెలిసిపోతుంది, చూస్తే తెలిసిపోతుంది. రీసేల్ వాల్యూ ఎప్పుడు క్లారిటీ ఉండదు. అట్లాగే కాస్ట్లు తీసుకున్నా ఇక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్ ముందే తెలుసు నీకు ఇంత పర్సంటేజ్ కాస్ట్ ఆర్ ఎంత పర్ఫార్మెన్స్ కాస్ట్. రియల్ ఎస్టేట్లో రిపేర్స్ రావచ్చు, ఆర్ ఖాళీగా ఉండొచ్చు, ప్రాపర్టీ ఖాళీగా ఉండొచ్చు, ఆర్ రెంట్ ఎగ్గొట్టచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు, పక్కన వాళ్ళు ఇబ్బందులు అవన్నీ ఇట్లాంటి ఇక్కడ గొడవలు ఉండవు పిఎంఎస్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే. అట్లాగే ఇన్కమ్స్ ఏమేమి రావచ్చు, ఇక్కడ డివిడెండ్స్ ఇన్కమ్ రావచ్చు అండ్ అప్రిసియేషన్ వస్తాయి. ఇక్కడ రెంట్ వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రెంట్ అప్రిసియేషన్ ఇక్కడ కూడా వస్తుంది. టాక్సేషన్ మీరు చూసుకుంటే లాస్ట్ ఇక్కడ ఈక్విటీ స్టైల్ టాక్సేషన్ వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ అనేవి బేస్డ్ ఆన్ ద షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనే దాన్ని బట్టి క్యాపిటల్ గెయిన్స్ 12.5%. వేరాజ్ ఇక్కడ కాంప్లెక్స్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. ఇన్కమ్ ఏ వచ్చినా కానీ దాని తగ్గట్టు మీరు మీ నెట్ ఇన్కమ్ యాడ్ చేయాల్సి వస్తుంది డిడక్షన్స్ తర్వాత. సో ఆన్ ద హోల్ రియల్ ఎస్టేట్లో ఉండే టీడీఎస్ నేచర్ కానీ లిక్విడిటీ లేకపోవడం అనేది మాత్రం పిఎంఎస్లో చాలా హ్యూజ్ అడ్వాంటేజ్. ఓన్లీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీ రిస్క్కి తగ్గట్టు మంచి పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ పిఎంఎస్లే ఉన్నాయని సెలెక్ట్ చేసుకోవడం. దానికి కూడా ఇక్కడ డైరెక్ట్ రెగ్యులర్ అంటూ ఏ ఉండదు. అడ్వైజర్ ద్వారా వెళ్ళినా డైరెక్ట్గా వెళ్ళినా మీకు సేమ్ వస్తుంది. అలాంటప్పుడు ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే మంచి ఫండ్స్ ఏ ఉన్నాయో మీకు గైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ హిస్టరీ అనేది కనబడుతుంది. మీకు ఇందులో కొన్ని కేటగిరీస్ చెప్దాం. ఫస్ట్ మల్టీ క్యాప్ కానీ ఫ్లెక్సీ క్యాప్, మీకు ఇంట్రెస్ట్ని బట్టి నేను డైవర్సిఫై చేద్దాం అనుకుంటున్నాను ఈక్విటీ. ఎస్ యూ హ్యావ్ చాలా వండర్ఫుల్ ఫండ్స్ ఉన్నాయి ఈ కేటగిరీలో. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ పిఎంఎస్, మిడ్ క్యాప్ పిఎంఎస్, స్మాల్ క్యాప్ పిఎంఎస్, మిడ్ క్యాప్, అట్లాగే ఈవెన్ ఎస్ఎంఈ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా కొన్ని పిఎంఎస్లు ఉన్నాయన్నమాట. లేదు నాకు కొంచెం కన్జర్వేటివ్ అంటే హైబ్రిడ్ పిఎంఎస్లు కూడా ఉన్నాయి. సో అండ్ సెక్టోరల్ పిఎంఎస్లు కూడా వచ్చాయి, ఇప్పుడు థిమాటిక్ కూడా వచ్చాయి. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అంత లేకపోయినా పిఎంఎస్లో కూడా 10-12 రకాల ఆప్షన్స్ మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మన ఇన్వెస్ట్మెంట్ స్టైల్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పర్ఫార్మెన్స్ చూడొచ్చు, ఆ ఫండ్ మేనేజ్మెంట్ హిస్టరీ చూడొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పిఎంఎస్లో అడ్వాంటేజ్ ఏంటంటే అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్ను ఫండ్ మేనేజర్తో కూడా మాట్లాడే అవకాశం చాలా పిఎంఎస్లు ఇస్తాయి. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అవి కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో చాలా ఉన్నాయి, మనం వెతుకొచ్చు. సుందరం పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మనం చూస్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఒక అడ్వైజర్ని మాట్లాడితే, ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడితే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కార్పస్ ఉండి కూడా పిఎంఎస్ కానీ ఏఎఫ్ లాంటివి వెళ్ళకపోవడం అనేది మన చేతులారా మనమే బిల్డ్ చేసుకోకపోవడం అనమాట. నీకు అవకాశం ఉండి కూడా ప్రోడక్ట్స్ ఇంతకుముందు తెలియకపోతే పర్లేదు, ఆప్షన్స్ లేకపోతే పర్లేదు. అప్పుడు ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్స్ ఇచ్చే వాటికి మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. ఇఫ్ మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఇస్ 3 years 5 years 6 years ఎలాగో వెయిట్ చేస్తున్నారు, కార్పస్ ఉంది, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, ఇప్పుడు డబ్బులు అవసరం లేదు. అలాంటప్పుడు హయ్యర్ రిటర్న్స్ వచ్చే ఇట్లాంటి ప్రోడక్ట్స్లో కార్పస్ ఉన్న వాళ్ళు పెడితే ఏంటంటే మీకు అడిషనల్గా 4-5% ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 to 6 years అంటే మీకు కార్పస్ అనేది హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. మేబీ అరే 1-2% కదా ఏం కాదు అనేవాళ్ళు ఉంటారు.
బట్ 1-2% పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్లో 1x నుంచి 2x 3x అయ్యే కేపబిలిటీ ఉంటుంది. సో అందుకోసమే కార్పస్ ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ రీవాల్యుయేట్. ఈ సంవత్సరంలో మీకు యూజువల్లీ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫార్మింగ్ పిఎంఎస్లు ఉన్నాయి, ఆర్ ఏఎఫ్లు కూడా ఉన్నాయి. అది ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. క్వశ్చన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ పోస్ట్ ఇట్, వి విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.